మిమ్మల్ని చూసి మిమ్మల్ని పలకరించాలా అనుకున్న భావన నాలో కలిగింది. మిమ్మల్ని దూరంలో చూశాను. మిమ్మల్ని చూడంగానే రవిశాస్త్రి గారు అనాలా, ఎందుకంటే హాయ్ రవి బాగున్నావా అనాలా, లాంటి ఇన్ని భావనలు నాలో పుడతాయి. ఆ పుట్టే తొలి ప్రాథమిక భావన పర. సరే, ఈ మూడింటిలో దేన్నో ఒకదాన్ని ఛాయిస్ తీసుకొని చెప్తామన్న స్థాయికి రావడం పశ్చంతి. ఆ పశ్చంతికి ఏ వర్డ్స్ని ఏ లెటర్స్ని ఎక్కడ పెట్టుకోవాలని చూసుకునే దానికి మధ్యమ. ఈ 3 స్థాయిలు దాటి ఆ మాట బయటకు వస్తూ ఉంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఇన్ని క్రియలు మన శరీరంలో జరిగిపోతుంది. పరాపశ్చంతి మధ్యమ వైఖరి. పరాపశ్చంతి మధ్యమ మనకు ఎవరికి అవి ఉన్నాయి అక్కడ వస్తున్నాయన్న లేదు తెలీదు. ఇంత సూక్ష్మంగా ఆలోచించగలిగితే ఒక మనిషికి వచ్చే భావనకు ఒక ఉత్పత్తి ఇక్కడ కాబట్టి అక్కడ మణిపూరక కండకానికి కింద మూలాధారానికి మధ్యలో ఒక జ్ఞానకండరము అనేది ఉంటుంది. అందుకే సాధకులు అక్కడ ఒత్తిడి పెట్టి కూర్చుంటారు. అదే మనకి ఇప్పుడు భావాలు పుట్టకుండా ఉండేదానికి భావకండరం మీద ఒత్తిడి తెచ్చి కూర్చుంటారు. భావకండరం మణిపూరక చక్రానికి కింద స్వాధిష్టానానికి పైన మధ్య భాగంలో భావోత్పత్తి స్థానం నిజంగా అది.